సో మీరు పక్కన యాడ్ చూసే ఉంటారు కదా, ఈ లడ్డూపల్లెం.com అనేది కొత్తగా స్టార్ట్ చేసిన ఒక స్టార్టప్ అనమాట. సో మొత్తం దాదాపుగా ఒక 18 రకాల లడ్డూలు ఇంగ్రీడియంట్స్ అంటే స్వచ్ఛమైన, నాణ్యమైన, రుచికరమైన పదార్థాలతో పూర్తిగా హెల్త్ బేస్ అంటే ఆరోగ్యం అందించడానికి దీన్ని తయారు చేస్తున్నారు. సో ఫస్ట్ 1 వీక్ కాస్త డెలివరీలు బాగా లేట్ అయ్యాయి. డెలివరీలు ఏంటంటే వీళ్ళు వేరే కొరియర్కి ఎవరితో మాట్లాడారు, డెలివరీ కొరియర్తోనూ షిప్ రాకెట్తో మాట్లాడారు, వాళ్ళు బాగా లేట్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళకి కొంత ఫైట్ జరుగుతుంది. కానీ మొన్నటి నుంచి కూడా డిటీడీసీ కొరియర్లో ఇన్ టైం డెలివరీస్ జరుగుతున్నాయి. 2 లేదా 3 రోజుల్లో బుక్ చేసిన వాళ్ళందరికీ వచ్చేస్తున్నాయంట. సో నచ్చిన వాళ్ళు లేదా ఫస్ట్ టైం చూడాలనుకుంటున్న వాళ్ళు లడ్డూపల్లెం.com LADDUPALLEM.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి, ఆర్డర్ చేయండి. లేదా 9997839994 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా ఫోన్ చేసైనా ఆర్డర్ ఇవ్వచ్చు. ఒకసారి చూడండి, చెక్ చేయండి, నచ్చితే మళ్ళీ చెప్పండి, మీ మిత్రులందరికీ చెప్పండి. అండ్ బల్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు, ఏమైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అవన్నీ జరిగినా సరే. అందరికీ నమస్తే అండి. రాష్ట్రపతి గారికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి మేబీ రాజ్యాంగ ధర్మాసనానికి మధ్య ఒక డిస్కషన్ మేబీ మనం దేశంలో ఒక కొత్త సంచలనానికి తీసే అవకాశాలు ఉన్నాయి. మన పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి, శాసన వ్యవస్థలు, ఈ రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించి. ఎందుకంటే కొంచెం దీనిలో మీకు ఈ పరిణామాలన్నీ మనం ఫాలో అవుతున్నాం కదా. ఇప్పుడు తమిళనాడు శాసనసభలో ఆమోదించిన 10 బిల్లులను తమిళనాడు గవర్నర్ ఆమోదించలేదు, తిరస్కరించలేదు. తన దగ్గర దాదాపుగా ఏడాదికి పైగా తన దగ్గర పెట్టుకొని ఆ తర్వాత రాష్ట్రపతి గారి పరిశీలనకు పంపించారు. ఆ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు గత నెలలో ఒక తీర్పు ఇచ్చింది. ఏదైనా బిల్లులు శాసనసభలో ఆమోదించి ప్రభుత్వాలు గవర్నర్ దగ్గరికి పంపిస్తే వాళ్ళు 3 నెలల్లోగా ఏమైనా నిర్ణయం తీసుకోవాలి, ఆమోదించాలి లేదా తిప్పి పంపించాలి. తిప్పి పంపితే ఎందుకు తిప్పి పంపిస్తున్నారు ప్రభుత్వానికి అనేది స్పష్టంగా కారణాలు తెలియజేయాలి. ఏదైనా 3 నెలల కాల పరిమితి. 3 నెలల్లో ఏ నిర్ణయము తీసుకోకపోతే ఆయా ప్రభుత్వాలు నేరుగా సర్వోన్నత న్యాయస్థానం కంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు, మేము దాని మీద డెసిషన్ తీసుకుంటాము అని సుప్రీంకోర్టు గత నెలలో ఒక తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ప్రకారం మాకు ఆ హక్కు ఉంది, సుప్రీంకోర్టుకు ఆ హక్కు ఉంది, కాబట్టి మేము కాలపరిమితి విధిస్తున్నాం. 3 నెలల్లోగా గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ నిర్ణయం తీసుకోవాలి బిల్లుల విషయంలో అని చెప్పారు. సో దీని మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. అసలు రాష్ట్రపతికి గవర్నర్కి కాలపరిమితి విధించే అధికారం సుప్రీంకోర్టుకి ఎక్కడుంది అని ఆమె నేరుగా సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాసినట్టుగా నేషనల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించినట్టుగా నేషనల్ మీడియాలో వచ్చాయి. ఆమె అడిగిన ప్రశ్నలు ఏంటంటే, రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు? సుప్రీంకోర్టుకు ఉన్న ప్లేనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా? రాష్ట్రపతి గవర్నర్కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి? ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా? ఈ ప్రశ్నలు వేస్తూ ఆమె సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు. సో ఇది కాస్త అంటే కొంచెం క్రిటికల్ సిచ్యుయేషన్. ఎందుకంటే నిజానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఒక సంచలనం. రాజ్యాంగంలో ఎక్కడా కూడా కాలపరిమితి విధించలేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. రాజ్యాంగంలో వీళ్ళు పేర్కొన్న 200 అధికారంలో కావచ్చు, ఇప్పుడు ఈ శాసనసభలో ఆమోదించిన బిల్లులు శాసనమండలిలో ఆమోదించిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్స్కి 3 ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఆమోదించాలి, లేదా తిప్పి పంపాలి, లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలి. ఈ 3ట్లో ఏదో ఒకటి చేయాలి. దీనికి కాలపరిమితి అంటూ లేదు. ASAP యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని మాత్రమే ఉంటుంది రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్లో, 200 అధికారంలో. సో అలా ఉన్నప్పుడు కానీ సుప్రీంకోర్టు గత నెలలో ఇచ్చిన తీర్పులో మాత్రం 3 నెలల కాలపరిమితి విధించింది. అది ఇప్పుడు రాష్ట్రపతి గారికి ప్రశ్న, రాష్ట్రపతి గారు వేస్తున్న ప్రశ్న. అసలు సుప్రీంకోర్టు మాకు కాలపరిమితి విధించడం ఏంటి? మాకు గడువు ఏమైనా రాజ్యాంగంలో లేని అంశాలను మీరు ఎలా చెప్తారు? సాధారణంగా
వ్యవస్థలు ఏమి పని చేయాలన్నా సరే రాజ్యాంగంలో ఉన్న మూల సూత్రాల ఆధారంగానే పనిచేయాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇవ్వాలన్నా లేదా శాసనసభలు శాసన వ్యవస్థలు ఏమైనా నిర్ణయం తీసుకోవాలన్నా రాజ్యాంగం ఒక మూల గ్రంథం, దానిలో ఉన్న అంశాలను వీళ్ళు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలి. దాన్ని మార్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ జరిగి అంటే లోక్సభలో బిల్లు పెట్టి రాజ్యసభలో పెట్టి దాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత దాని ప్రకారం నడుచుకోవాలి. ఏదైనా సరే దానిలో లేని అంశాలను సుప్రీంకోర్టు చెప్పకూడదు, దానిలో లేని అంశాలను శాసనసభ లేదా లోక్సభలో కూడా చెప్పకూడదు. దానిలో లేని అంశాలను వీళ్ళు అమలు చేయాలి, అమల్లోకి తీసుకురావాలంటే సవరణ చేయాలి. సవరించి ఆ సవరణల ఆధారంగా నడుచుకోవాలి. సో ఇప్పుడు అసలు రాజ్యాంగంలోనే లేదు, మాకు ఒక కాలపరిమితి ఉన్నట్టు, మాకు 3 నెలల కాలపరిమితి ఉన్నట్టు, రాజ్యాంగంలో లేనిది మీరు మాకు చెప్పడం ఏంటి, సో మీకే అధికారం ఎవరిచ్చారు అని రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టును ప్రశ్నించారు. అప్పుడే మనం అనుకున్నాం ఈ వ్యవహారం కొంచెం ముదురుతుంది, రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాల్లో అంటే కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల్లో వాళ్ళ వ్యతిరేక పార్టీల అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ల ద్వారా ఆ రాష్ట్ర రాజకీయాలని శాసించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనుకుంటాయి. అప్పుడు 1960s 70sలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు బీజేపీ వరకు అదే అనుకుంటారు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంటారు, రాష్ట్రంలో వాళ్ళ వ్యతిరేక పార్టీల అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ల ద్వారా శాసిస్తారు. సో ఇది మొదటి నుంచి కూడా ఒక జటిలమైన సమస్య. సో దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరింత క్లిష్టతరం చేసింది ఈ సమస్యని. సో గవర్నర్లు 3 నెలల్లోగా ఆమోదించాలి, లేకపోతే నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వచ్చేయచ్చు, అప్పుడు మేమే చెప్తాము అని అనడం ఖచ్చితంగా క్రూషియల్ జడ్జిమెంట్ అనమాట. సో దీన్ని ఈ హక్కు సుప్రీంకోర్టుకు లేదు, రాజ్యాంగంలో కూడా ఈ పదం లేదు, ఈ లైన్ లేదు, ఈ వాక్యం లేదు. సో రాజ్యాంగంలో లేని రూల్ని మీరు ఎలా పెడతారు, సో ఇది మేము ఒప్పుకోము అని చెప్పారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న కర్తవ్యం ఏంటంటే రాజ్యాంగ ధర్మాసనం వేయాలి. రాజ్యాంగ ధర్మాసనం వేసి వాళ్ళు ఒక తీర్పు చెప్తే ఇదిగో ఇది మీరు రాజ్యాంగంలో లేదంటున్నారు, ఓకే, సో ఇది అవసరమైతే రాజ్యాంగ సవరణకు సుప్రీంకోర్టు సూచించవచ్చు. సుప్రీంకోర్టు ఏమీ డైరెక్ట్గా రాజ్యాంగ సవరణ చేయలేదు, ఆ హక్కు సుప్రీంకోర్టుకు లేదా అధికారం. సూచనలు చేయొచ్చు, రాజ్యాంగ సవరణ చేయాలి, ఇదిగో ఈ పాయింట్ యాడ్ చేయాలి, సో అని ఒక సూచన చేయొచ్చు. ఆ సూచన శాసన వ్యవస్థకు అంటే పార్లమెంటరీ వ్యవస్థకు ఓకే అనుకుంటే వాళ్ళు అప్పుడు లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి చేస్తారు. కొన్ని సందర్భాల్లో రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత కొన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించడానికి లేదు, దానిలో కొన్ని సూచనలు చెప్పవచ్చు. అప్పుడు ఫైనల్గా రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోవాలి. ఇలా ఈ వ్యవస్థల మధ్య ఇంబ్యాలెన్సింగ్ ఉండకుండా ఉండడానికి ఏదైనా ఒక కీలకమైన సమస్యలో 3 వ్యవస్థలు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి రాజ్యాంగం అనే మూల గ్రంథాన్ని రచించి దానిలో కొన్ని ఆర్టికల్స్ రూల్స్ బుక్, రాజ్యాంగం అంటే రూల్స్ బుక్, దాన్ని తీసుకొచ్చారనమాట. కానీ ఇప్పుడు మారుతున్న కాలక్రమేణా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇది నాకు తెలిసినంత వరకు ఫైనల్ సొల్యూషను రాజ్యాంగ ధర్మాసనం వేయడం మాత్రమే. సో మీరు థ్యాంక్ యూ.